హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి జనవరి 23 తీసిన వ్లాగ్. ఆ రోజు అత్తమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళేసి వచ్చాను. కౌశలం ఎగ్జామ్ ఉండింది. ఈ ఎగ్జామ్ గురించి ఒక షార్ట్ వీడియో తీశాను అనమాట. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, కానీ ఏం రెస్పాన్స్ లేదు, వ్యూస్ కూడా వెళ్ళలేదని వదిలేశాను. ఇంకా రోజు ఎగ్జామ్ రాసేసి వస్తూ ఊరి నుంచి వెన్నీ తీసుకొచ్చాను అనమాట. అక్క అయితే అన్ని పంపించింది. ఈ రవ్వ లడ్డు అయితే నేను ఇంట్లోనే చేశానులేండి, ఊరికి అయితే తీసుకెళ్ళాను. ఎలాగో వెళ్తున్నాను కదా, ఇంకా ఏం తీసుకోకుండా ఒట్టి చేతులతో ఎలా వెళ్తామనేసి రవ్వ లడ్డు కొంచెము, గారెలు ఇవి అమ్మ పంపించింది. పాకం వచ్చేసి అవి కాల్చి ఉన్నాను, అవి కూడా కొన్ని తీసుకెళ్ళాను అనమాట. ఇంకా వస్తూ అక్క షాప్లో ఉన్నవి పిల్లలు కొన్ని స్నాక్స్ అయితే వేసిచ్చింది. అలాగే చేపలు కూడా తీసుకొచ్చాను అనమాట ఊరి నుంచి. ఉదయం వెళ్తే ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట. నేను ఇంట్లోకి వచ్చానో లేదో ఒక 5 నిమిషాలకే పిల్లలు కూడా వచ్చేసారు. ఈ బ్యాగ్లో ఉన్నవి ఊరి నుంచి తెచ్చుకున్నవి, అక్కడ టీపాయ్ మీద ఉన్నవి కూడా స్నాక్స్, అవన్నీ షాప్లో ఉన్న కుర్కురేలు, లాలీపాప్లు, చాక్లెట్లు, కారం చుట్టలు ఇలాంటివన్నీ పంపించిందనమాట. అలాగే కొంచెం శనగపప్పు, కొంచెము మినపప్పు కొంచెం కూడా వేసి ఇచ్చింది. ఆ టిఫన్లో ఉన్నవి మాత్రము చేపలు అనమాట. ఇంకా నీట్గా కడిగి పెట్టేసి పంపించారు. ఇప్పుడైతే కొంచెం కూర వండి కొంచెం ఫ్రై అయితే చేయాలి. పిల్లలకైతే ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఇంకా క్యారియర్ అయితే పెట్టేసి స్కూల్ పంపించాను, అంటే లంచ్ బాక్స్ పెట్టి పంపించాను. రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంకా ఈరోజు ఊరికైతే వెళ్తున్నాను కదా అనేసి నేను లంచ్ బాక్స్ అయితే పెట్టేసి పంపించాను. అన్నం పప్పు చేసి పిల్లలకి వచ్చేసి ఎగ్ రైస్ కలిపి పెరుగన్నం పెట్టేసి లంచ్ బాక్స్ అయితే పెట్టాను. ఇంకా అలాగే వస్తూ బస్ స్టాండ్లో సమోసా అయితే తీసుకొచ్చాను. పిల్లలు తింటారులే అనేసి ఇంకెక్కడెక్కడే ఉన్నాయి. ఇల్లంతా సర్దుకోవాలి, స్కూల్ నుంచి రావడమే ఆలస్యము. ఇంకా చూడండి ఇల్లంతా రచ్చరంబోలా చేశారు. నెక్స్ట్ ఏదో స్కూల్లో నెక్స్ట్ డే వచ్చేసి ఏదో ప్రోగ్రామ్ ఉండిందనమాట. దానికోసము కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళారు స్కూల్కి. వస్తేనే ఆ డ్రెస్ కూడా ఇప్పేశారు. ఇదిగోండి ఇదే అనమాట నేను రాయడానికి వెళ్ళింది ఎగ్జాము, కౌశలం ఎగ్జాము. నేను అసలు ఎగ్జామ్ వరకు వస్తానో లేదో అనుకున్నాను, కానీ ఎగ్జామ్ అయితే రాసి అటెండ్ చేసేసి వచ్చాను. అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం వస్తుందో కూడా తెలియదు. రాసిన కాడికి వచ్చిన కాడికి రాసేసి వచ్చేసాను అనమాట. ఇంకేది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగు, ఒకటే రోజైతే తీయలేదు. ఇది తీసి కూడా చెప్పాను కదా డిసెంబర్ కాదు జనవరి 23 అనమాట ఎగ్జామ్ వచ్చేసి. ఇది వచ్చేసి 24 ఉంటుంది వ్లాగు. ఇంకా ఫ్రైడే రోజు వెళ్ళేసి వచ్చాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగు. ఇంకా వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా పొద్దున్నే యథావిధిగా పనులన్నీ ఉంటాయి. లేయడము, కసులు కొట్టడము, బండలు తుడచడము, స్నానాలు, పూజలు, టిఫిన్లు, వంటలు ఇవన్నీ కామన్ కదా. ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటాను. వీళ్ళని పంపించేస్తే నాకు ఒక పని అయిపోతుంది. లంచ్కి వచ్చేసి అన్నము పప్పు, ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ కాకరకాయ చేయడం బాగుంటుంది, తినడం బాగుంటుంది, కానీ కాకరకాయలు కట్ చేసి మనం ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టి పక్కన పెడతాం కదా, అందులో ఉన్న నీళ్ళంతా ఊరుతుంది. ఆ నీళ్ళు ఊరేటప్పుడు ఉంటుంది అబ్బా, అసలు చేతులు నొప్పి వచ్చేస్తాయి. అస్సలు పిండబుద్ధి కాదు, బాగా చేతులు నొప్పి వస్తాయి. ఒకవేళ మా ఆయన ఇంట్లో ఉంటే మాత్రం మా ఆయన హెల్ప్ చేస్తారు. ఇంకా మా ఆయన లేడు అనుకోండి, నాకే తప్పదు ఈ పని. మా ఆయన అడుగుతాను ఉంటే మాత్రం ఇది ఒకటి పిండేసి ఇచ్చేసేయబ్బా అనేసి. ఈ వ్లాగ్ వచ్చేసి 24 కాదు 26 రోజు అనమాట. మా ఆయనకు ఈరోజు డ్యూటీ ఉండింది పొద్దున్నే. ఇంకా వాళ్ళ స్టేషన్లో కూడా జెండా ఎగరేస్తారు కాబట్టి పొద్దున్నే వెళ్ళిపోయారు. ఇంక ఈ పని అయితే నాకే తప్పలేదు. ఇంకా మధ్యాహ్నానికి వెళ్ళి అన్నం పప్పు ఫ్రై అయితే చేసేస్తున్నాను. పిల్లలకి 26 రోజు స్కూల్ హాలిడేనే ఉండింది. పిల్లలకి నర్సరీ టు 5th క్లాస్ వరకు జెండా సెలబ్రేషన్స్ ఏమి ఉండదు. 6th to 10th క్లాస్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా పెద్దోడైతే 7th క్లాస్ కదా, వాడు కూడా వెళ్ళననేసి ముగ్గురు అయితే ఇంట్లోనే ఉండి ఇంకా ఆటలు ఆడుతూనే ఉన్నారనమాట. ముందు రోజు సండే హాలిడే ఉంది. జనవరి 26 వచ్చేసి వన్ డే పడినట్టుంది. పిల్లలకు స్కూల్ లేదంటే ఇంట్లో రచ్చనే, వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టము. ఇంకా ఆటలు ఆడుకోవాలి ఇదే పిచ్చి అనమాట. మాకు బయటకు వెళ్ళి ఆడుకోవడానికి లేదు, ఇది ఒక సమస్య అయిపోయింది. బయట ఒకవేళ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళి రోడ్డు మీద ఆడుకోవచ్చు, కానీ అంత వెహికల్స్ ఏం తిరగవు. కాకపోతే పక్కన ఒక పెద్ద ఇల్లు ఉంది, పిల్లలు బాగా ఆడుకుంటుంటే ఒక ముసలామ్మ ఉంటుంది, ఆ ఇంట్లో ఊరికి అడుస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఎంతసేపు అని ఇంట్లో ఆడతారు చెప్పండి, అస్సలు ఆడలేరు, కొద్దిసేపు టైం పట్టదు.
బయటికి వెళ్ళి ఆడుకునే పిల్లలు ఎంతసేపు అని ఇంట్లో ఉంటారు, సరేలే కిందికన్నా వెళ్ళి ఆడుకుంటారు అని చెప్పేస్తే ఈ పక్కింటి ముసలామెతో పెద్ద గోల్ అయిపోయింది. పిల్లలు ఇంకా మామూలుగా పిల్లల ఆటలు అంటే ఎగిరేవి అడిచేవి ఇవే ఉంటాయి కాబట్టి అడుస్తారని పిల్లల్ని తిడుతుంది. ఈ బయలును ఆడుకోవద్దు, మీరు ఎందుకు అడుస్తారు, మేము పడుకోవద్దా అది ఇది అనేసి 2 సార్లు అదే జరిగిందనమాట. ఇంక అప్పటి నుంచే నాకు కోపం వస్తుంది ఆమె మీద. కానీ మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి, మనదే తప్పు, మన పిల్లలు ఆడుకుంటారు కాబట్టి. ఇంకా ముసలామె దెబ్బకు వచ్చేసి నేను పంపించట్లేదనమాట పిల్లల్ని. వెళ్తే స్కూల్ గ్రౌండ్ దగ్గరికి పంపిస్తాను ఇద్దరిని, చిన్నోడిని పెద్దోడిని. లేదంటే ఇంక ఇంట్లోనే టీవీ చూసుకుంటాను ఉండండి అని చెప్పేస్తాను. ఇంకా మా పై ఇంటి పిల్లడు, మా పిల్లలు ఇద్దరు, ఇంకా వీళ్ళ పిల్లలు ఆడుతున్నారంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మామూలే పిల్లలు ఇంకా అన్నా కరవకుండా ఆడకుండా ఉంటారు. ఈమె చూస్తే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. మీ అమ్మ వాళ్ళు పడుకుంటారు మధ్యాహ్నం, మేము పడుకోవద్దా, ఎందుకు అడుస్తున్నారు, ఇక్కడ ఆడుకుంటే తంతా కొడతా అది ఇది అంటుంది. 2 సార్లు నేనే విన్నాను, కానీ ఏం చేయలేము, ఎందుకు కొట్లాడడం బాగుండదు ఊరికే అనేసి మా పిల్లలకి నేను భయం పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏ పంచాయతీ ఉండదనేసి నేను అసలు పంపించట్లేదు. ఎంతసేపు ఉన్నా ఇంక ఇంట్లోనే అనమాట ఆటలు, లేదంటే స్కూల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తారు. ఇంకా పిల్లలు అయితే నేను వంట చేస్తూ ఉన్నాను, వాళ్ళకు కూడా త్వరగానే స్నానం అయితే చేపించేస్తాను. అంటే వాళ్ళే చేస్తారు, నేను చేపించాల్సిన అవసరం లేదు. స్నానం చేసేసి ల్యాప్టాప్లో సినిమానో సాంగ్స్ ఏదో పెట్టుకొని చూస్తూ ఉంటారు. సెల్ ఉంటే ఒకవేళ సెల్ తీసుకుంటారు. ఇప్పుడు సెల్లో నేను వీడియో అయితే తీస్తున్నాను కాబట్టి వాళ్ళు ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా అన్నం ఉడుకుతుంది, పప్పు అయితే అయింది. పప్పు అనిపేసి తర్వాత పెట్టేసేయాలి. ఇంకా కాకరకాయ ఫ్రై ఒకటి చేస్తే అయిపోతుంది. ఇంక ఇదిగోండి ఫ్రై కూడా పెట్టేసాను అనమాట. ఆల్మోస్ట్ వచ్చింది. నేను మరీ కాకరకాయలు వచ్చేసి ఒట్టిగా ఫ్రై చేయను, కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. కాకరకాయ అంటేనే కొంచెం చేదుగా మెత్తగా ఉంటేనే కొంచెం హెల్త్ కూడా మంచిది. మరీ ఒట్టిగా ఉంటే ఏముంటుంది, అంతా ఆయిల్లోకే వెళ్ళిపోతుంది. కాబట్టి మా ఇంట్లో కొంచెం మెత్తగానే చేస్తానంటే కొంచెం పచ్చిగా ఉండేలాగా. పప్పు వచ్చేసి మెంతి కూర వంకాయ పెట్టి పప్పు అయితే చేశానమాట. పప్పు తర్వాత ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఫ్రై కూడా ఎల్లిపాయ పొడి పట్టేసుకున్నాను, పక్కన పెట్టేశాను. పప్పులోకి ఎల్లిపాయలు కూడా ఒలిచి తర్వాత పక్కన పెట్టేశాను. మా పిల్లల్ని చూపిస్తాను. టీవీ పెట్టేసుకొని టీవీ చూసుకుంటా ఒకరు, ఇదిగోండి ల్యాప్టాప్లో బొమ్మలు పెట్టుకొని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఏదో టీవీలో సీరియల్ వచ్చింది, అది చూసుకుంటూ ఉన్నారు. ఈ సీరియల్ ఏంటో చెప్తారో ఎవరైనా చూస్తే మాత్రం. మధ్యాహ్నం వస్తుంది, ఇది 12కి వస్తుంది. ఫైనల్గా అయితే వంట మొత్తం చేసేసాను. ఇంకా పిల్లలకైతే పెట్టేసేయాలి. మా ఆయన కూడా మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు ఇంకా లంచ్ టైంకి అనేసి వంట అయితే మధ్యాహ్నం చేస్తున్నాను. ఉదయం కాదు, నేను ఉదయం అన్నాను కానీ ఇందాక కాదు, ఇది మధ్యాహ్నము. చాలా రోజులైంది వీడియో తీసి, అసలు గుర్తులేదు. ఇంకా ఫ్రై అయింది, పప్పు అయింది, అన్నం అయింది, ఇంక అన్నీ చేసేసాను అనమాట. పప్పు ఒకటి తర్వాత పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా వేడిగా పెట్టేస్తాను. మామూలుగా అయితే ఉదయాన్నే వంట చేస్తే మధ్యాహ్నానికి చల్లగా అయిపోతుంది. ఇంకా మా ఆయన మధ్యాహ్నం ఇంటికి వస్తారు కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం అయితే వంట చేశాను. వేడిగా చేసుకొని తింటేనే బాగుంటుంది అనేసి ఇంకా వ్లాగ్ అయితే ఇంత టెండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.